హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, ఏకాదశి, సోమవారం. ఈరోజు దగ్ధయోగం, పూర్వాషాఢ నక్షత్రం. ఈ దగ్ధయోగంలో మంత్రబలంలో మనం ఈరోజు సోమనాథాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపిస్తే మనలో ఏదైనా కల్మషం ఉంటే అది వెళ్ళిపోతుంది. అలాగే కోపం ఉంటే వెళ్ళిపోతుంది. క్షమించే గుణం వస్తుంది. దయ మరియు ప్రేమ అనే గుణాలు ఏర్పడతాయి. ఇక ఈరోజు సోమవారం. భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఓం సోమనాథాయ నమః అని జపించి చంద్ర సమేతంగా శివయ్య అనుగ్రహం పొందుదాం. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో మనకి భక్తితో పాటు నమ్మకం ఉండాలి. ఈ రెండింటిని కలిపితే వివేచనము అని ఉంటుంది. వివేచన అంటే ఏ సమయంలో ఎలా వివేకంగా నడుచుకోవాలి అనేది. అది లేకపోతే భక్తి మరియు నమ్మకంతో భగవంతుని ఆధీనం అవ్వచ్చు. మోక్షానికి దారి సజ్జనుల సహవాసం. అలాగే మోక్షానికి దారి జ్ఞానం. జ్ఞానంతో మోక్షానికి దారి. వేదాన్ని తెలిసినవాడు మహాజ్ఞాని. భారతదేశంలో ఎవరు అంటే విజ్ఞానులు అంటాం. అంటే విశిష్ట జ్ఞానాన్ని పొందినవారే. భగవంతుడు అంటే మన సనాతన ధర్మంలో అంత గొప్పగా వర్ణించారు. అందుకే ధర్మాన్ని ఎన్నుకోవాలి, సత్యాన్ని పాటించాలి, భక్తి మార్గాన్ని ఎన్నుకోవాలి. అదే మంచిది. కానీ వివేచనతో బ్రతకాలి. అప్పుడే జీవితంలో అభివృద్ధి అనేది ఉంటుంది. దేవుడిపైన నమ్మకం పెట్టండి. భక్తి భావనలతో ఉండండి. దాంతోపాటు ఏది మూఢనమ్మకం, ఎవరి మాటలు వినాలి, ఏది వినకూడదు, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేది కూడా పరమజ్ఞానాన్ని పెంచుకోవాలి. మనం ఉదయాన్ లేస్తూనే కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అనుకుని ఇలా చేతుల్ని చూసుకొని నమస్కారం చేసుకుంటాం. మన సనాతన ధర్మంలో షేక్ హ్యాండ్ ఇచ్చే పద్ధతి లేదు. మనం 2 చేతులతో నమస్కారాన్ని మాత్రమే చేస్తాం. అంటే మన చేతిలో అంత గొప్ప శక్తి ఉంటుంది. అంటే మన చేతిలోనే భగవంతుని శక్తి అనేది ఉంటుంది. అందుకే మనం చేతులతో ధ్యాన ముద్రలు, ముద్ర ప్రదర్శన ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇవే మనకి ఎనర్జీ పాయింట్స్. అలాగే వేరే వాళ్ళల్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఆ ఎనర్జీ మనకు పాస్ అయిపోతుంది. వాళ్ళు ఏదో నెగిటివ్ ఎనర్జీ మనసులో ఏదో అనుకుంటూ ఉంటాడు. అలాగే బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ థింకింగ్ ఉంటుంది. లేదా మీకేదో చెడు చెయ్యాలి, మోసం చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. లేదా మిమ్మల్ని ఏదైనా అవ్వాలి ఇలా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అతను షేక్ హ్యాండ్ ఇవ్వడంతోనే అతని మనసులో ఉన్న ఒక కణాలు మరియు అతనిలో ఉండే ఎనర్జీ మీ ఎనర్జీతో పాస్ అయ్యి మీరు మోసపోతారు ఈజీగా, సింపుల్గా. ఈ ప్రపంచంలో ఏ స్వామీజీలైనా, ఏ మఠాధిపతులైనా, లేదంటే ఎప్పుడైనా కృష్ణుల వారు కానీ, రాముల వారు కానీ, లేదా హనుమంతుల వారు కానీ ఎవరైనా సరే షేక్ హ్యాండ్ ఇచ్చింది ఇప్పటి వరకు ఏ ఇతిహాసాలలోనూ, ఏ పురాణాలలోనూ ఎక్కడా కూడా మనకి తెలియచేయలేదు. అంత గొప్పది మన ధర్మం. ఒకరికి ఒకరు హ్యాండ్ కలపడం వల్ల ఇది చాలా ప్రమాదకరమైనది. పర్టికులర్గా పురుషులు కానీ లింగభేదంగా ఏదైనా హ్యాండ్ ఇచ్చినప్పుడు, హస్తం కలిసినప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. లింగభేదాస్తం అంటాం దీన్ని. అది మహాపాపం. ఏంటో తెలుసా? అంటే తెలియకుండా చేసే పాపాలంటే ఇలానే ఉంటాయి. కాబట్టి ఇలా ఎవరిని కూడా ముట్టుకోకూడదు, స్పృశించకూడదు. దాని వలన మహాపాతకం అవుతుందట. దానికి కూడా ఒక అధికారం ఉండాలట. ఒకరిని స్పృశించాలి అన్నా కూడా పాదాలను ముట్టుకోవచ్చు. మీరు చేతులను ముట్టుకోవడానికి అధికారం లేదు. ఎందుకంటే ఈ సనాతన ధర్మంలో పాదాలు ముట్టుకునే వాళ్ళు మంచి ఉద్దేశంతో నమస్కరిస్తున్నారు అనేది. అంటే ఎదుటి వ్యక్తి దైవ సమానులు అని. చేతులు ముట్టుకుంటే సరి సమానులు అయిపోతుంది. వాళ్ళకి మీరు సరెండర్ అయిపోయినట్లేక. ఉదయం లేస్తూనే మనం చేతులు అయిన తర్వాత మంచం మీద నుండి కిందకి దిగినప్పుడు, లేదా చాప మీద నుండి పక్కకు వెళ్ళేటప్పుడు భూమిని స్పర్శిస్తారు. అలా స్పర్శించేటప్పుడు సముద్రవసనే దేవి పర్వతాస్తన మండితే విష్ణుపత్యే నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటారు. ఎందుకు అంటే చేతుల్లో ఎనర్జీ వేవ్స్ ఉంటాయి. మన బాడీ నైట్ అంతా పడుకొని అయస్కాంత శక్తి, బాడీలో ఉన్న ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అయి ఉంటుంది.
మనము భూమికి అలా తాకడం వలన మనకి ఎలక్ట్రికల్లో ఫేస్ న్యూట్రల్ మధ్యలో ఒక గ్రౌండింగ్ ఉంటుంది. అదే విధానంగా మనం ఉదయం లేవగానే భూమిని అలా స్పర్శించడం వలన భూమిలో ఉన్నటువంటి ఎనర్జీ మన శరీరంలో వెళ్ళి ఆరా ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం కోసమే. అందుకే పొద్దున్నే లేస్తూనే మనం భూమిని స్పర్శిస్తాం అనేది చేతుల ద్వారా. దానికి మంత్రం చెప్పాం కదా, ఎంత విజ్ఞానం ఉందో దీని వెనుక. తర్వాత ఆహారం ఎప్పుడు కూడా ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆహారాన్ని గౌరవించాలి, దాన్ని రక్షించాలి అని అర్థం. ఇక మానవ జీవితానికి కావలసిన వివేకాన్ని ఇచ్చేదే సనాతన ధర్మం. ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, సంబంధాలకు విలువేంటి, ఎటువంటి సంబంధాల్లో ఎటువంటి మంచిది జరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. అది మనం బాగా గమనించుకోవాలి. పూర్వకాలంలో చెప్పేవారు, ఇటేడు తరాలు అటేడు తరాలు చూసి వివాహం చేసుకోవాలి అని. ఎందుకంటే 7 తరాలు మధ్యలో ఎక్కడైనా వివాహం చేసుకుంటే మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే జెనెటిక్ ఇష్యూతో పుడతారు పిల్లలు. దానితో కొన్ని సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి మూఢనమ్మకాలను వదిలేసి వివేకంతో మెలగాలి. ఇక దివ్య పూజ. రేపు మంగళవారం ద్వాదశి, విశేషమైనటువంటి రోజు. త్వరలోనే మనకి శివరాత్రి వస్తూ ఉంది. కాబట్టి శివరాత్రి విజృంభణంగా ఆచరిస్తాం. ఇప్పటి నుంచే పుట్టమట్టి అన్నీ కూడా చక్కగా రెడీ చేసుకుని ఇంటికి తెచ్చుకోవాలి. శివుడికి పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఈ రోజు నుంచి ప్రారంభం చేయండి ఇవన్నీ చేయడానికి. ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నట్లయితే శివరాత్రి రోజు మనం ఉదయం రాత్రి రోజుకి 2 సార్లు రుద్రాభిషేకం చేసుకుని చక్కగా ఆచరించవచ్చు. పొద్దున్నే భగవంతుని గురించి నామధేయం నామస్మరణం చేసుకుని రాత్రి లింగోద్భవ సమయంలో విశేషంగా పూజని ఆచరించవచ్చు. ఇక మంగళవారం మంచి రోజు. సూర్యుడు అధిపతి. ప్రభుత్వ ఉద్యోగం కోసం, ఉద్యోగాభివృద్ధి కోసం, ప్రమోషన్ కోసం మరియు ఉద్యోగం లేని వారు కూడా ఈ పూజను ఆచరించవచ్చు. రేపు ఉదయాన్నే తలస్నానం చేసి దగ్గరలో గోవులు ఎక్కడైనా ఉన్నట్లయితే ఒక అరటిపండును తినబెట్టాలి. తినిపించి ఇంటికి వచ్చి కులదేవత ముందు నెయ్యి దీపం వెలిగించాలి. లేదా ఇవన్నీ చేయడానికి వీలు కాలేదు అనుకున్నప్పుడు రేపు ఉదయాన్నే తలస్నానం చేసి మీ కులదేవత ముందు దీపం వెలిగించి ఆ అమ్మవారికి ఏదైనా ప్రసాదం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ముందు కూర్చొని భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాన్ని పారాయణం కానీ లేదా లలిత సహస్రనామ పారాయణ కానీ ఏదైనా స్తోత్ర పారాయణాన్ని భక్తిగా ఆచరించండి. ఇలా చేయడం వలన మీకు త్వరలోనే మీరు అనుకున్న సంకల్పం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మహావిష్ణువుకి తులసి అర్చన చేయాలి. మరియు విశేషంగా మహావిష్ణువుకి అన్నము మరియు పాలు కలిపి నైవేద్యం చేయాలి. అందులో ఉప్పు వేయకూడదు, అన్నం పాలు మాత్రమే వేయాలి. ఇలా నైవేద్యం చేసి తదుపరి దాంట్లో రుచికి ఏదైనా కలుపుకొని మీరు సేవించవచ్చు. ఇలా ఈరోజు మహావిష్ణువుకి తెల్లని అన్నాన్ని పాలు కలిపి నైవేద్యం చేసి విష్ణువుకి తులసి అర్చన చేసి ఆ విష్ణువుని పూజించి ఆరాధించి ఆ ప్రసాదాన్ని భుజించినట్లయితే వంశాభివృద్ధి, సత్సంతానము, కుటుంబంలో ప్రశాంతత ప్రాప్తిస్తుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.